తల్లిని సొంత చెల్లిని తరిమేసిన వ్యక్తికి రాజధాని మహిళల త్యాగాలు గొప్పతనం వైఎస్ భారతి తదితరులు తెలుసుకోలేరని కాకినాడ సిటీ తెలుగుదేశం మహిళా నాయకురాలు పి లక్ష్మీ ప్రసన్న, పలవేల లక్ష్మి, కొల్లు కుమారి పేర్కొన్నారు. ఆదివారం కాకినాడ సిటీ తెలుగు మహిళల ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీగా వచ్చి 3 టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద ధర్నా కార్యక్రమం చేపట్టారు. అనంతరం 3 టౌన్ సీఐ సత్యనారాయణకు వారిపై కేసు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. సాక్షి ఛానల్ చర్చలో రాజధాని మహిళల్ని, అమరావతిని కించపరుస్తూ పాత్రికేయులు కృష్ణరాజు, కొమ్మినేని శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించామన్నారు. అమరావతిని, అక్కడి మహిళ కించపరుస్తూ జుగుప్సాకరంగా మాట్లాడిన వారు అసలు మనుషులేనా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళల్ని ఘోరంగా అవమానించడం జగన్ సహా వైకాపా నేతల పైశాచిక ఆనందానికి పరాకాష్ఠని మండిపడ్డారు. జగన్, ఆయన సతీమణి భారతిరెడ్డి నివాసం ఉంటున్న తాడేపల్లి ప్యాలెస్ ఉంది రాజధాని పరిధిలో కాదా అని పరిశీలించారు. మహిళల్ని అవమానపరుస్తూ క్షమించరాని నేరానికి పాల్పడిన జగన్ రెడ్డి, ఆయన సతీమణి భారతిరెడ్డి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కృష్ణరాజు, కొమ్మినేని లాంటి ఉన్మాదుల్ని తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో దాలమ్మ, జయలక్ష్మి, రెక్క లక్ష్మి, మోగు చిన్న, రమణమ్మ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నిన్నటి రోజున సాక్షి టీవీలో డిబేట్ కార్యక్రమం పెట్టి అమరావతి కోసం చాలా నీచంగా మాట్లాడారు కృష్ణరాజు అన్న. ఆయన గత 5 సంవత్సరాలుగా భారతిరెడ్డి ఎక్కడ నివాసం ఉంది, రోజా గారు ఎక్కడ ఉన్నారు, రజని, వీళ్ళందరినీ మేమేమనాలండి మా నోటితోని. కానీ మేము అలా మాట్లాడే టైప్ కాదు. మీరు ఒకసారి మహిళలు అంటే అమరావతి ఎంత పుణ్యభూమి అన్నది మీకు తెలియకపోవచ్చు, మా అందరికీ తెలుసు. అమరావతి అంటే అమరేశ్వరుడు కొలువై ఉన్న భూమిని మీరు ఎంత నీచకంగా మాట్లాడుతున్నారు. దేవుళ్ళకు కొలువై ఉన్న భూమి ప్లస్ అమరావతి రైతులు, మహిళలు ఎంతో స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళ భూముల్ని ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు డెవలప్ చేస్తారు, మన ఆంధ్ర రాష్ట్రం డెవలప్ అవుద్దని ఆంక్షించి అందరూ భూములు ఇస్తే వాళ్ళని నరకం చూపించారు మీరు 5 సంవత్సరాల పాలనలోని. వాళ్ళు చేసే పాదయాత్రను కూడా ఎంత దారుణంగా మీరు అడ్డుకుని వాళ్ళని ఎంత హింసించారు. మహిళలను కూడా చూడకుండా అంత బాధలు పెట్టారు. అయినా సరే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు. మళ్ళీ అమరావతి యథావిధిగా డెవలప్ చేసే ప్రజల్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. దాన్ని అడ్డుకునే దానిలో మీరు, మీ జగన్మోహన్ రెడ్డి, అలాగే భారతిరెడ్డి అన్న ఆవిడ ఒక మహిళే. అది సాక్షి టీవీని రన్ చేసేది భారతిరెడ్డి. ఆవిడ మహిళ అయి ఉండి ఇంకో మహిళల కోసం ఇంత దారుణంగా మాట్లాడించడం చాలా తప్పు. అది సాక్షి పేపర్ని, సాక్షి టీవీని కూడా మీడియాని కూడా బ్యాన్ చేయాల్సిందిగా మేము కోరుతున్నాం. ఓకేనండి, ధన్యవాదాలు. శుక్రవారం నాడు సాక్షి ఛానల్ డిబేట్లోని కొమ్మిరెడ్డి శ్రీనివాసరావు గారు ఎడిటర్ గారు, అలాగే దాంట్లో డిబేట్కి వచ్చిన వాసుపల్లి కృష్ణరాజు గారు అన్న ఇద్దరే ఏకమయ్యి అమరావతి రైతులు, మహిళలు అక్కడ ఎయిడ్స్ ఉంది, అక్కడ ఎయిడ్స్ హాస్పిటల్ అవి ఉన్నాయి, వాళ్ళు వేసులు కానీ అది అమరావతి రాజధాని అమరావతి కాదు, దేవతల రాజధాని కాదు, వేసుల రాజధాని. అలానే శుక్రవారం డిబేట్లో వీళ్ళిద్దరూ చర్చా వేదికలో చర్చించారు. అక్కడ వేసులు ఎవరున్నారు, అక్కడ వేసులు ఉంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు, భారతిరెడ్డి గారు అక్కడ ఇల్లు ఎందుకు కట్టుకున్నారు పోయిన ఎలక్షన్ 2019 ముందు? అంటే ఆ వేసులో ఈవిడ కూడా ఆ మాట నేను అనకూడదు, కాకపోతే నేను అన్నాను. అంటే ఆ వేసులో ఈవిడ కూడా వేసాను. ఈవిడికి 2 ఆడబిడ్డలు ఉన్నారు కదా. ఈ జగన్మోహన్ రెడ్డి తల్లి ఉంది, చెల్లి ఉంది. అక్కడ ఇంకా కూడా ఇప్పుడు కొమ్మిరెడ్డి శ్రీనివాసరావు గారు కూడా గన్నవరం అక్కడ చుట్టుపక్కలే ఉన్నారు. ఇప్పుడు ఈయన కృష్ణరాజు గారు కూడా చుట్టుపక్కలే ఉన్నారు. అంటే ఆయన భార్య బిడ్డలు, అతనికి కూడా ఆడపిల్లలు ఉంటారు, కేవలం ఆడపిల్లలు లేకపోతే కోడళ్ళు ఉంటారు. అంటే ఆ వేసులో వీళ్ళు కూడా వేసు కింద తయారైపోయి అక్కడ ఉంటున్నారు వీళ్ళు. కాకపోతే అది చాలా తప్పు. ఎంతసేపు కూడా జగన్మోహన్ రెడ్డి, భారతిరెడ్డి కూడా అమరావతి నాశనం చేయాలన్న ఒక దృఢ సంకల్పంతో ఉండి అమరావతిని ఎలా పాడు చేయాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పెద్ద పెద్ద కంపెనీలను తీసుకొచ్చి అమరావతిని మళ్ళీ డెవలప్ చేస్తున్నాడు. మేము 5 ఏళ్ళు నాశనం చేసాం, కాకపోతే ఇది అడ్డుకోవాలి అలాగన్న ఉద్దేశంతో, దురుద్దేశంతో చేసిన ఈ డిబేట్. అందువల్ల భారతిరెడ్డి మళ్ళీ దాని ఖండితంగా వాళ్ళిద్దరూ మాట్లాడింది వాళ్ళు వ్యక్తిగతంగా మాట్లాడారు, కాకపోతే నాకు సంబంధం లేదని చెప్తున్నాడు. వ్యక్తిగతంగా మాట్లాడితే బయట మాట్లాడుకోమని చెప్పాలి. ఆవిడ ఛానల్లో మాట్లాడిందంటే ఆవిడ ఛానల్లో ఎవరు చేసినా అది ఆవిడ సొంతమే. అందుకని ఈ రాష్ట్ర మహిళలందరికీ కూడా భారతిరెడ్డి గారు క్షమాపణ చెప్పాలి. బహిరంగ క్షమాపణ చంపలేసుకుని ఆవిడ చెప్పాలి. ఆవిడ ఒక ఆడది. అంతవరకు కూడా సాక్షి పేపరు, సాక్షి ఛానల్ కూడా మూసివేయాలి. అందుకు మేము కాకినాడ మహిళలు అందరం కూడా ఈ రోజున సీఏ గారికి, 3 టౌన్ సీఏ గారికి కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాం. ముందు ఆవిడ తక్షణం బహిరంగ క్షమాపణ చంపలేసుకుని చెప్పాలి మహిళలందరి తరపున.